నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజైతే నేను కంటి చూపుకి ఎంతో మేలు చేసే పొనగంటి ఆకుకూరతో చాలా ఈజీగా టేస్టీగా వేపుడిని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూడండి, ఆకులు అనేది ఈ విధంగా ఉంటాయండి. ఇక్కడైతే నేను ఒక పెద్ద కట్టని చూడండి ఈ విధంగా నీట్గా ఒలిచేసేసుకొని ఒక 3-4 సార్లు బాగా కడిగేసిన తర్వాత ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేసుకున్నానండి. ఇందులో మనం లేత కాడల వరకు వేసుకోవాలండి. ఎక్కువ ఆకులే ఒలుచుకోవాలండి. చూడండి, ఆకులు అనేది ఈ విధంగా ఉంటాయి. నేనైతే డైరెక్ట్గా చేసేస్తున్నానండి. మీకు కావాలంటే ఈ ఆకుని కట్ చేసి కూడా చేసేసుకోవచ్చండి. మనం ఇలా వేపుడు చేసేసుకొని సాంబార్, పప్పు, పచ్చళ్ళలోకి కాంబినేషన్గా తినచ్చు. లేదు ఉత్తగా కూడా అన్నంలో కలుపుకొని తినచ్చండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశానండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసాను. నూనె వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. కొంచెం పచ్చిశనగపప్పు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి. వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంచి వేసేసుకొని అది కూడా వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ, అలాగే ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలండి. మరీ ఓవర్గా ఫ్రై చేయకూడదు, మళ్ళీ ఆకుకూరతో మనకు ఈ ఉల్లిపాయలు అనేది వేగుతాయి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ పొనగంటి ఆకుకూరని వేసేసుకోవాలండి. మనం కడిగి ఎంత డ్రైన్ చేసినా కూడా ఈ ఆకుకూరలో నీళ్ళు అనేది వస్తాయండి. ఆ నీళ్ళతోని ఈ ఆకుకూర అనేది ఉడికిపోతుందండి. మనం డైరెక్ట్గా వేసామంటే ఎక్కువ నీళ్ళు వచ్చేసి ఆకు అనేది ముద్దగా అయిపోతుందండి. కొంచెం ఆకుకూర అనేది ఉడికి కొద్దిగా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు అప్పుడే సాల్ట్ వేయకుండా మీడియం ఫ్లేమ్లో ఈ ఆకుకూరని ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసేసుకోవాలి. మనకు ఈ పొనగంటి ఆకుకూర చాలా త్వరగా ఉడికిపోతుందండి. చూడండి, ఈ విధంగా మధ్యలో కలుపుకోవాలి. మూత పెట్టాల్సిన అవసరం లేదండి. మనము ఆకుని కడిగేస్తాం కదా అండి, కడిగిన తర్వాత కూడా మనకు డ్రైన్ చేసినా కూడా ఇందులో నీళ్ళు అనేది వస్తుంది కాబట్టి మనమేం నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. మీకు అంతగా నీళ్ళు అవసరం అనిపిస్తే కొద్దిగా చల్లుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆకు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆకుకూరలో ఎప్పుడు కూడా మనం కొద్దిగా సాల్ట్ అనేది తక్కువగానే వేసుకోవాలండి. ఆకుకూరలో ఆల్రెడీ సాల్ట్ అనేది ఉంటుంది. నేను మళ్ళీ చివరగా కొంచెం పొడి చల్లిన తర్వాత చివరగా వేస్తాను. ఇప్పుడు ఈ పసుపు సాల్ట్ వేసిన తర్వాత ఇంకొక 2-3 నిమిషాలు ఆకుని ఇలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఆకు మగ్గిపోయిందనమాట, ఉడికిపోయిందండి. మనకు ఒక 8-10 నిమిషాలు పడుతుందండి ఆకుకూర ఉడకడానికి. ఇది పప్పుల పొడి అండి. మామూలుగా మనం చట్నీలో పప్పులు వేసి చేసుకుంటూ ఉంటాం కదా అండి, దోశ ఇడ్లీలోకి. ఆ పప్పులు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఒక 10-12 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా ముందుగా పప్పుల్ని చిన్న రోట్లో దంచేసుకొని చివరగా ఆ వెల్లుల్లి వేసుకొని దంచి ఈ పొడిని వేసానండి, బాగుంటుంది. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ కారం పొడి, ఒక 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకొద్దిగా సాల్ట్ వేసాను. ఆల్రెడీ మనం ఇందులో ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడి వేసిన తర్వాత మంటని పెద్దగా పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పొడి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా అంతా కలిపేసేసుకోవాలండి. మనం మంట ఎక్కువ పెట్టామంటే ఆ పొడి అనేది మాడిపోయి ఆ కారం అవంతా టేస్ట్ అనేది బాగుండదు. ఎక్కువ కూడా మనం ఫ్రై చేయకూడదు. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా, కంటి చూపుకి ఎంతో మేలు చేసే ఈ పొనగంటి ఆకుకూరతో నేను వేపుడిని ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.